ఆశ్రిత సంబంధం అని నువ్వు అంటున్నావు. కాదు, నీకు అర్థం కావడం కోసంగా అలా చెప్పాను. అజ్ఞానులు అలా అనుకుంటారు. అసలు యాక్చువల్గా ఏమి సంబంధం ఉందో తెలుసా? ఆశ్రిత సంబంధం కాదు, అధ్యస్థ సంబంధం. ఏమి సంబంధం? అధ్యస్థ. తెలుసు కదా అధ్యస్థ అంటే ఏంటో? దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని అధ్యస్థంత్య వివేకేన గగనే నీలతాదివత్. ఆశ్రిత సంబంధం నాస్తి. ఓకే, ఎందువల్ల? అద్వైత హాని భవతి, అద్వైతానికి భంగం వస్తుంది నాయన. మరి ఏమి సంబంధం అండి ఇది? ఇదిగో చెప్తున్నాడు వీళ్ళు. ఈ ఇంద్రియాలని వాటి కర్మల్ని ఏ విధంగా భావిస్తారో అజ్ఞానులు చెప్తూ ఉన్నాడు. దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి అవివేకేన. అధ్యస్యంతి అవివేకేన. క్లియర్. తర్వాతే ఎగ్జాంపుల్, మళ్ళీ కథం. గగనే నీలతాధిపతి. బ్యూటిఫుల్. ఇది వినండి ఆయన, జాగ్రత్త. దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి. కాబట్టి దేహము, ఇంద్రియాలు, గుణాన్ అన్నప్పుడు మనసులో గుణాలు ఉండేది, సరేనా? గుణాలు ఏమి? మనం చేసే కర్మలు. కర్మాణి అమలే. కర్మాణి అమలే సచ్చిదాత్మని. అమలే అంటే నిర్మలమైంది, మలం లేనిది. అమలే నా మలహ ఇది అమలే, నిర్మలమైనటువంటిది. ఏంటది? సచ్చిదాత్మని. సత్ చిత్ ఆత్మ, సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటిది సచ్చిదాత్మని. సత్ చిత్ అన్నప్పుడు ఆనందం ఆటోమేటిక్గా కదా, అనంతం కనుక. కాబట్టి సచ్చిదాత్మని, సద్రూపమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మయందు దేహ ఇంద్రియాణి గుణాన్ కర్మాణి అధ్యస్యంతి. ఎలాగూ? అవివేకేన అధ్యస్యంతి. క్లియర్? అవివేకేన అధ్యస్యంతి. అధ్యస్యంతి అంటే బ్రహ్మాండమైన పదం పడిపోయింది. ఏంటది? అధ్యాస. అధ్యాస అంటే ఏంటి? అతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అనేటువంటి భావన. బ్రహ్మసూత్ర భాష్యంలో చూచారు కదా, అది కాని దాని యందు అది అనేటువంటి భావన. అధ్యాస భాష్యంలో చూచారు కదా, ఇంట్రడక్షన్లోనే బ్రహ్మసూత్ర భాష్యం. కనుక అధ్యస్యంతి, అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే భావన. సర్పము కాని దాని యందు సర్పం అనే భావన ఉండేది, త్రాడే. అది కాని దాని యందు అది అనే భావన. ఓకే, అట్లాగే దేహ ఇంద్రియ గుణాన్ కర్మాణి అవివేకేన అధ్యస్యంతి. వివేకం లేకపోవడం చేత, జ్ఞానం లేకపోవడం చేత అధ్యాస. దేంట్లో? అమలే సచ్చిదాత్మని. అమలే సచ్చిదాత్మని, నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మానం అంతరం శుద్ధం అని నువ్వేదైతే ఇంతకుముందు తెలుసుకున్నావో ఈరోజు, అటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అమలే సచ్చిదాత్మని అవివేకేన దేహేంద్రియ గుణాన్ కర్మాణి అవివేకేన అధ్యస్యంతి. ఆత్మలో ఇవన్నీ చొప్పించి చూడడం అవుతా ఉంది. ఎలాగూ? ఆ రజ్జువులో, రజ్జు సర్పవత్ ఉన్నటువంటి త్రాడులో పాముని ఎట్లాగైతే చొప్పించి ఆరోపించి చూడడం జరుగుతూ ఉందో, నిర్మలమైనటువంటి రెండవది ఉండడానికి అవకాశమే లేదు. అదే నిర్మలం అంటే. శుద్ధం అంటే రెండవది లేదని అర్థం. రెండవది లేకుండా అద్వయంగా అఖండంగా శోభించేటువంటి ఆత్మయందు అవివేకేన దేహ ఇంద్రియ మనో గుణాన్ కర్మాణి అధ్యస్యంతి. దాంట్లో అధ్యస్యంతి వెరీ ఇంపార్టెంట్. కథం? ఎట్లాగండి? గగనే నీలతాధిపత్. నీలమాధిపత్ అని కూడా ఎక్కడన్నా ఉంటే మీకు పాఠాంతరం, నథింగ్ రాంగ్. నీలతాధిపత్, నీలమాధిపత్ పాఠాంతరం. గగనే ఆకాశంలో నీలివర్ణం కనపడతా ఉంది. స్కై ఈజ్ బ్లూ. ఎక్కడుంది బ్లూ? ఎక్కడుంది? స్కై ఈజ్ వ్యాస్ట్, ఆల్ పర్వాసివ్. అంతటా ఉంది కనుక ఎప్పుడైతే అంతటా ఉందో అనంతమైనటువంటిది బ్లూగా కనిపిస్తుంది నీకు.
సరేనా? సముద్రం అనంతంగా కనపడతా ఉంది, బ్లూ నీలివర్ణంతో ఉంది. ఆకాశం అనంతంగా కనపడతా ఉంది, నీలివర్ణంతో ఉంది. కృష్ణుడు కూడా నీలివర్ణంతో కనపడడానికి కారణం ఆయన అనంతుడు కనుక. అర్థమవుతుంది? గగని ఆకాశం ఉందే కానీ దాంట్లో నీలం లేదు. నీలం గనక ఉంటే దృశ్యం. ఆకాశం దృశ్యం కాదు కదా, నీకు భావన కదా, కాన్సెప్ట్ కదా. కాబట్టి ఒకవేళ ఆకాశానికి రంగు ఉంటే నీ మనసులో ఉండాలి రంగు, అంతేగాని ఆకాశంలో లేదు. ఆకాశంలో లేనిటువంటి రంగుని అనంతమైనటువంటి ఆకాశం నీలివర్ణంతో ఉన్నది కనుక మనకు కనపడుతుంది. అనంతమైనటువంటి ఆకాశం పరిధి ఉన్నట్టు కనపడుతుంది, లిమిటేషన్ ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు మనకు ఎట్లుంటుంది చూడండి, కోళ్ళకు మోస్తారు చూసారా? కోళ్ళ ఫారంలో కోళ్ళన్నీ లోపలికి వేసి పిల్లలన్నింటినీ వేసి రాత్రి ఒక పెద్ద గంప ఉంటుంది, దానికి కూడా రంధ్రాలు ఉంటాయి, ఎందుకంటే గాలి పోవాలి. దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు, లోపల దోసేస్తారు. అప్పుడు ఈ లోపల అట్ల నుంచి ఒకటి వెళ్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇటు పోతుంది. లాస్ట్లో పెద్దది వెళ్తుంది, పెద్దది వెళ్తే చిన్నవి ఒక్కటి ఉండవు. స్వామీజీ ఉంటేనే మీరు ఉండేది. నేను కానీ లేచిపోయానంటే అందరూ లేచిపోతారు. అందువల్ల దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ గంపలో దోసేసేది ఉంటాయి. ఇప్పుడు గాలి సార్ ఈ విధంగా ఆ గంప ఏ విధంగా అయితే ఉందో, కోళ్లను మూసేటువంటి గంప అట్లుందా లేదా ఆకాశం? చూసుకోండి. టైం లేదంటారా చూడడానికి? రేపు ఉదయం చూడండి పోని. ఇట్లా చూస్తే ఇప్పుడు మనం అనంతం కనుక ఇట్లా చూసామనుకో, ఇదో ఇక్కడున్న కింద భూమికి టచ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ టచ్ అయినట్టు? సంగారెడ్డిలో టచ్ అయినట్టు ఉంటుంది చూడండి కావాలంటే. సంగారెడ్డిలో టచ్ అయ్యి ఇలా వచ్చి గంపలాగా ఈ పక్క చూసామనుకోండి, మేడ్చల్లో ఎండ్ అయిపోయినట్టు ఉంటుంది. ఇది వాస్తవమా చెప్పండి? ఇంతేనా ఆకాశం? సంగారెడ్డి టు మేడ్చల్లా? ఎందుకో తెలుసా? అనంతంగా ఉంది కదా, మన కన్ను ఎంతవరకు పోతుందో దృష్టి అంతే, అక్కడి నుంచి గంప స్టార్ట్ అయిపోద్ది. అందువల్ల ఇట్లా కనపడాలి నీకు, ఫ్లాట్ కనపడాలా? లే, ఇట్లా కనపడతా ఉంది. ఇప్పుడు మనం వింటామంట భూమి ఎట్లా ఉందంటే, భూమి గుండ్రంగా ఉందని అందరూ చెప్తున్నారు కానీ నాకు మాత్రం అర్ధచంద్రాకారం. కుదరదు సార్, ఇది నీ ఆరోపణ, ఇది స్వరూపం కాదు, ఆరోపం. ఇది సూపర్ ఇంపోజిషన్. కాబట్టి నీలివర్ణంతో ఆకాశం ఉందంటావు, నీలివర్ణం లేదు ఆకాశంలో. పరిమితంగా ఆకాశం ఉందంటావు, నో, ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్, అనంతమైనటువంటిది. కాబట్టి అంతటా ఉండి పరిమితం కాకుండా ఉండేటువంటి ఆకాశంలో నీలివర్ణాన్ని ఎట్లా చూస్తున్నావో, పరిమితమైనటువంటి స్థితిని ఎట్లాగైతే చూస్తున్నావో అట్లాగే ఇది అధ్యాస, నువ్వు కల్పించిందే కానీ అక్కడ లేదు. రదు సర్పవత్, త్రాడులో నువ్వు పామును కల్పించావు, ఆకాశంలో నీలవర్ణాన్ని కల్పించావు. ఆత్మయందు దేహేంద్రియ గుణాన్ కర్మాణి అధ్యస్యంతి. ఇప్పుడుందే ఆశ్రిత సంబంధం చూసారా? ఆశ్రిత సంబంధం నాస్తి, లేదు. ఏది? త్రాడులో పామును చూసినప్పుడు రెండుండాయే. స్వామి, పాము త్రాడును ఆశ్రయించుకొనున్నది స్వామి. నిజమే స్వామి. తర్వాత వాడే వచ్చి అన్నాడు, స్వామి పాము తాడును ఆశ్రయించుకొని లేదు స్వామి. ఎందుకని స్వామి? ఆడ పామే లేదు స్వామి. అధ్యాస. క్లియర్? ఇది ఏమి న్యాయం ఇది చెప్పండి? అన్వయ వ్యతిరేకం. అన్వయ వ్యతిరేకం. మొదట ఏం? అన్వయ వ్యతిరేకాభ్యాం చెప్పలా మీకు నేను ఉపనిషత్తుల్లో. ఏంటో తెలుసా? మొట్టమొదట నేను దేహము కాదు నాయన, ఇంపార్టెంట్. నేను దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణం కాదు, ఇది కాదు, అది కాదు, యుక్త్యా విచారేణ ఈ విధంగా వచ్చేసిన తర్వాత నువ్వు ఎవరయ్యా? అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే కదా. బ్రహ్మం ఎవరు? సత్యం, జ్ఞానం, అనంతం. ఇవి నువ్వు ఎట్లా కాకుండా పోతావు? అవి నేను కాదు, వ్యతిరేకం. నాలో అవి వేరుగా లేవు, అన్వయం. అన్వయ వ్యతిరేకాభ్యాం. కాబట్టి ఇది సర్పం కాదు, త్రాడు. సహజం సర్పంగా ఉన్నది ఏది? త్రాడే. సర్పం లేనే లేదు. ఇది అన్వయ వ్యతిరేకం. అంటే ఇట్లా వస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. నేను దేహం కాదు, నేను దేహం కాదు అనుకున్నాడు అనుకోండి, వాడు దేహమే. నేను దేహం కాదు, నేను దేహం కాదు, నేను దేహం తర్వాత కాదు. అర్థమవుతుంది? సో అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకాభ్యాం, అనలిటికల్ అండ్ సింథటిక్ రీజనింగ్, అన్వయ
వ్యతిరేకాభ్యాం. కాబట్టి వాటి నుంచి విడిపడడానికి